లైట్ గా జిమ్ అంటుంది అనుకో నాకైతే. హాయ్ హాయ్ వ్యూయర్స్, హ్యాపీ హోలీ. ఎట్టున్నారు బాగా అనుకుంటా. మేము ఇవాళ నేను బైక్ నీరజ్ బేగం బజార్ ఇక్కడ మస్తు కనబడుతుంది. బేగం బజార్లో మీకు చిన్న చిన్న సీన్లు చూపిస్తా చూడరి. మీకు చెప్పినా సీన్లు చూపిస్తా చూడండి అని. ఈ గ్యాప్ లో ఏమైపోయిందంటే ధీరజ్ భాయ్ చిన్న సీన్ చేసిండు. ఏం సీన్ అనుకుంటారా? మాతోనే ఉన్నాడు, కథం గోల్ కొట్టిండు 2 నిమిషాలల్లా. గోల్ అనగానే అందరికి గుర్తొచ్చేది ఒకటే, బాంగ్ ఖాళీ బాంగ్ తాగినాం, ఒక ఘాట్స్ కొట్టి నర్వతన్ మీనాక్షి పాన్ వేసుకున్నాం, దాని తర్వాత గుమ్ము ఖాళీ. చూడు నా రియాక్షన్లు ఎట్లుంటాయో ముందు ముందు వీడియోలల్లా. ఈ బాంగ్ షాప్ అంకుల్ మాకు చెప్పనే చెప్పిండు, ఇది తాగురి, తాగిన తర్వాత స్వీట్ తినకుర్రా బాబు అని. మనం తెలంగాణ తీట పురుగులం రా బాయ్, చెయ్యొద్దన్నదే చేస్తాం. సో వీఆర్ ట్రైయింగ్ 3 గ్లాసెస్ అనమాట. 1 2 3 3 ग्लास दे दो. టికెట్ చల్లగా ఉందా, నార్మల్ ఉందా? హ్యాపీ హోలీ మ్యాన్. हैप्पी होली. వెనక్కి లెక్కి దీంతో ఇది తాగినాక ఎట్లా ఉంటుందని సీన్ చూడాలి. హ్యాపీ హోలీ తాగినాక చూద్దాం అవి ఎట్లా ఎట్లా బిహేవ్ చేస్తామని. సైలెంట్గా ఉంటావా? ఒరిజినల్ బ్లెండెడ్ ఫ్లేవర్ నైస్. అండ్ నా షాప్ ఆయన ఏం చెప్పిండంటే, ఇది అయినాక బై మిస్టేక్లో కూడా స్వీట్ తినకన్నాడు. మనం వింటామా మన స్వీట్ అయితే పక్కా తినాలి. ఎన్నిసార్లు ఎక్స్పీరియన్స్ చేసినావా నువ్వు? ఇది సెకండ్ ఇయర్ నాది. ఫస్ట్ ఇయర్ ఎంత తాగినావు? ఫస్ట్ ఇయర్ 2 గ్లాస్ తాగినా. 2 గ్లాసా? నేను ఫస్ట్ ఇయర్ ఒక 2.5 లీటర్ తాగినా ఫస్ట్ ఇయర్. ఈ ఇంట్లోనే వండుకున్నా, ఇంటికి పోలే. అందుకే ఎక్కువ తాగొద్దు, తక్కువ తాగాలి. ఇంట్లోనే వండుకున్నా, ఇంటికి పోలే. అందుకే సార్ ఒక గ్లాస్ తాగుతున్నా. కంపల్సరీ కాలా జామున్ లేకపోతే గులాబ్ జామున్ 2. ఇవన్నీ ఫెయిల్. ఆశాకాడికి పోయి నరతన్ మీనాక్షి చేసుకుంటే సెట్. సెట్ అది వారం రోజుల వరకు వెళ్ళకుండా. బాయ్ బ్రో, బాయ్ అన్న. బాయ్ బాయ్. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ అన్న. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మిరియాలు గిరియాలు అన్నీ జంపీర్ కాక ఇలా దిల్కుషానికో. ఇది ఉంది చెత్త. ఇయర్ యూ కెన్ సీ చెత్త ఇదే మొత్తం. రబడి మలై ఏమన్నా అనిపిస్తుందా? నార్మల్. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఏమనిపించదు ఇప్పుడు. ఇక బాగా తాగి బయటికి పోదామనే గ్యాప్ లా మనం ముందునే యాక్టివ్ అన్న వాళ్ళు మనం గుర్తుపడితే మనం దిల్కుష్ అయిపోయినాం అనుకో. హాయ్ హాయ్. ఈ అన్నవాళ్ళు హాయ్ చెప్పి రైట్ అయిపోతారు అనుకుంటే ఇంకా చూసేసరికి మమ్మల్ని ఫాలో అయ్యారు అన్నవాళ్ళు. నేను అడిగిన ఏమైందన్న రిటర్న్ వస్తారంటే, ఏం లేదు బాయ్ 2-3 గల్లీలు ఉన్నాయి, ఆ గల్లీలలో మస్తు ఎంజాయ్ చేస్తారు, చూదు నడు అన్నారు. లాస్ట్కి తీసుకుపోయి నాకే కలర్ కొట్టారు చూడరి. చెప్పడం మర్చిపోయినా, బాగా తాగిన తర్వాత నా నోట్లకి మాటలు చూడరు ఎట్లా వస్తున్నాయి, ఏం మాట్లాడుతున్నా నాకే అర్థమవుతలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇను రికాలి మొత్తం అంతా. ఫ్రమ్ బేగం బజార్ లైట్ గా జిమ్ అంటుంది అనుకో నాకైతే. నిజంగా గైస్ అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి ఇట్లా ఒకసారి, అంతేగాని అడిక్ట్ కావద్దు. అడిక్ట్ అయితే ఓం భీం పూసే అంత. ఇందాక చెప్పినా కదా అన్న వాళ్ళు వచ్చినారని, చూడుర్రి. ఏముంది మన మీద పడుతుందంటవా? దూరం ఎక్కువనా? చాలా మంది అంటారు కదా నాకు యాటిట్యూడ్ అని. చూసిరా నా యాటిట్యూడ్ ఎట్లుందో? యాటిట్యూడే ఉండదు మనకి, దగ్గరకు వస్తేనే అర్థమవుతుంది కదా బాయ్ యాటిట్యూడ్ ఉందా లేదా అని. ఎంత క్లోజ్ గా మాట్లాడుతున్నా మన వాళ్ళతోటి. నేను కనిపించినప్పుడు రారి బాయ్, నేనేం రాక్షసుని కాదు. కనిపించినప్పుడే మాట్లాడేసేరి, అలా పోయినాక మాట్లాడాలంటే చాలా కష్టం బాయ్, గుర్తుపెట్టుకోరి. సౌబాద్ కేక్ బా దొరకడు, వాంటెడ్ గాడు చాలా రేర్. చెప్పినా మాకు ఏడికైనా పరిశాన్ ఉంటుందని మళ్ళీ ధీరజ్ అడిగేటప్పుడు దెంకపోయిండు. మళ్ళీ ఫోన్ చేస్తా ఆగి చూడురి. ఏడున్నవరా నాయన అంటే, ఈడ బాంగు ఇంకో గ్లాస్ తాగుతున్నా అన్నాడు. తాగేసిండు, మళ్ళీ ఇంకో గ్లాస్ కూడా తాగిండు. ఈసారి ఏమైతుందో ఏమో చూడురి. మాతో ఉండురా నాయన అంటే చిన్నపిల్లలు అక్కడిక్కడ తిరుగుతుండు పోరాడు. ఇక బోర్ కొడుతుందని నేను ఏం చేసిన తెలుసా, మా మేడం కైతే చిన్నగా హోలీ కూర్చున్నా, చెక్ చేసుకోరి. హ్యాపీ హోలీ. आरती भारती चप्पल लेके मारती. आरती भारती चप्पल लेके मारती. హ్యాపీ హోలీ భయ్యా. ఇట్లా చిన్న చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఊకే గుడ్డు కొడతా గుద్దవాల కొడతా అంటే గలీజ్ ఉంటుంది. గుద్దవాల కొడతా అంటే గలీజ్ ఉంటుంది. గుడ్డు గురించి నేనే మాట్లాడినా కదా, లాస్ట్ వరకు వీడియో చూడుర్రి.
మీరే ఖుషి అవుతారు. మీకే పిచ్చి లేచిపోతది. ఈడేంది గుడ్డు గురించి ఇట్లా మాట్లాడి ఇట్లా గుడ్లు కొట్టుకుంటారు అని లాస్ట్ వరకు చూడుర్రి. మా బొమ్మడిది గాని ఎంట్రీ ఉంటది వీడియోలో. సాలేగాంది, మచ్చగాంది, కన్నగాంది. మీరు ఒకవేళ ఎంటర్టైన్ కావాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి గైస్. ప్లీజ్ ఫుల్ నవ్వుతారు అనుకోరాదు. రివెంజ్ కాదు, ప్రాంక్ కాదు, దానికి ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇచ్చిన ఈ వీడియోలో. టు బి హానెస్ట్ గా చెప్పాలంటే హైదరాబాద్ లో హేట్ రేట్ నాకు చాలా ఉంది. అయినా దిల్ ఖుష్ అయిపోయినా ఏంటంటే ఇక బేగం బజార్ లో అన్నవాళ్ళు మనం గుర్తుపట్టి మొత్తం పూస్తే ఊసిరు బై కలర్ ఖుష్ చేసిరు అనుకో. ఒక అర్ధ గంట 45 నిమిషాలు నాతోటి బాంగ్ సెట్ చేసిరు స్పాట్ లో బాంగ్ దాకిపించారు. ఇంకా దిల్ ఖుష్ అయిపోయినా అనుకో. స్వీట్ తినిపించారు ఇంకా దిల్ ఖుష్. ఇగో ఇది అన్న వాళ్ళ గ్యాంగ్ లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నాడు. అయితే ఈ ముగ్గురే మనల్ని మోసం చేసింది అన్న. ఈ వీడియోని మొత్తం మీ దోస్తులకు అందరికి షేర్ చేయరు. మీరు అస్సలు మర్చిపోకరి. నేను ఫైనల్ గా అసలు ఎక్స్పెక్ట్ చేయలే అన్న ఎవరు దొరుకుతారని. మీరు దొరికిరు. మీతో నాకు చిన్న కంటెంట్ వచ్చింది. ముందు వీడియో మొత్తం చూడురా అన్న. మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. షేర్ చేయగానే మీరు అందరు చూసిరు కా బాయ్. మీకు కూడా అందరికి హ్యాపీ హోలీ బిలేటెడ్. కింద చూసుకున్నట్టయితే మొత్తం అష్టోక్లా సిమెంట్ భయ మొత్తం చీడుంది అనుకో గలీలంతా ఇడ. భయా హ్యాపీ హోలీ. భయా నువ్వే ఉన్నావు హీరోలాగా, ఏం టెన్షన్ గా కానీ పెట్టేసినా అనుకో నీ వీడియో ఇట్లా. మనోడు ఏమన్నాడు అంటే అరే యూట్యూబ్ వాళ్ళ వీడియో నికల్ రే భయ్. ఓ ఫిర్ హోలీకి అయితే నికల్నా పడతా యూట్యూబ్ కా వీడియో. ఇక్కడ చూసుకోరు ఇక ధీరజ్ భాయ్ పని ఏమైతుందో. ముందే ఆడ భయ వాళ్ళు అందరు అల్లట్లున్నారు. నాకు గెలిచి అన్న వాళ్ళ గ్యాంగే అనుకుంటా. ఇందాక మనకి ఏ అన్న వాళ్ళు అయితే ముగ్గురు పరిచయం అయ్యారు. అన్న వాళ్ళ గ్యాంగే అనుకో. ఏమంటాడు తెలుసా ధీరజ్ భాయ్, నీ బాయ్ చూసుకో బాయ్, నీ ముఖానికి ఏం లేదు, కొంచెం పెడతా అన్నాడు. చలో మనోనికి చూడు ఒట్టు పెట్టిరు చిన్నగా. అరే బ్రో మంచిగా పెట్టినప్పుడు పెట్టుకో, ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఐ లవ్ యూ అన్న. అన్న మోత్ కనిపిస్తున్నావు. బోల్ శంకర్ భగవాన్ కీ జై. బోల్ శంకర్ భగవాన్ కీ జై. హర హర పడితే ఇట్లా పట్టది. పంచాడు మొత్తం షీట్ అయిపోయింది నాకు. మీరు చూసేటివన్నీ సీన్స్ అందరు బాగా కూర్చున్న వాళ్ళే. నా మాట గిట్లా నా తినట్టు వస్తుంది. నేను గిట్లా కొంచెం ఏమంటారు దిమా అంటుంది నా దిమాగ్ ఇట్లా. అంటుంది నా దిమాగ్ ఇట్లా. బై హ్యాపీ హోలీ. బై హ్యాపీ హోలీ. ఈడ మీరు చూసుకున్నట్టయితే ఇది ఫేమస్ గల్లీ అనమాట. బాంగ్ దాగనికే మంచి మంచోళ్ళు వస్తారు అనుకో భయ్య, దిల్ ఖుష్ అయిపోతాం. ఖాళీ 200 రూపాయ గ్లాస్ ఉంటుంది, 100 రూపాయ గ్లాస్ ఉంటుంది. బాంగ్ కూడా దొరికిపోతుంది మనకి. సేమ్ మన బనారస్ ఉన్న టేస్ట్ అయితే ఉండదు. కానీ ఇక్కడ ఈ మేకింగ్ ఆఫ్ టెక్నాలజీ వేరే, ఇక్కడ మేక్ చేసేది చాలా వేరే, చాలా తేడా ఉంటుంది. పోతున్నావా? మీరు నా చేతిలో తీసుకుంది అయితే ఒరిజినల్ బనారస్ స్టఫ్ అనమాట. అదైతే వేరే లెవెల్ హిట్ ఇచ్చింది. ఖుష్ అనుకో భయ, దిల్ ఖుష్ అన్న వాళ్ళ కన్నా సూపర్ అన్న వేరే లెవెల్ ఉండే. నేను మీ ముందు చెప్పుకోలేకపోయినా కానీ పోయేటప్పుడు మజా అనిపించింది. ఆసాపాన్ వేసుకుంటే ఇంకా పిచ్చి ఎక్కిపోయింది అనుకో. అయితే మేము పల్పారా ఖాళీ 10 రూపీస్ పల్పేలా కలుపుకో తాగినాం. నేను ధీరజ్ మీకు లిటిల్ బిట్ ఇచ్చిన. మేమిద్దరం తాగింది అయితే వేరే లెవెల్ హిట్ పిచ్చి లేచిపోయింది అనుకో. మన ఆపోజిట్ లో మొత్తం బేగం బజార్ ఫేమస్ బాంగ్ తాగేద్దాం, ఒక స్వీట్ తినేద్దాం, గులాబ్ జామ్ తినేద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టు అయితే ధీరజ్ భయ మెల్లగాలకైతే సైకిల్ ఇస్తుండే నా పైన కలర్ ఏమని. నేను ఇటు కొంచెం అటు చూసినా, మళ్ళీ ఇటు చూసినా భయ కదా మలట్ అయిపోయింది ఒకటేసారి. అట్లా నేను దగ్గర పోయి చేయించుకుంటానే. చాలు అయ్యో 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 హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. ఏందన్నా గల్లీలు పెడతాను కలర్ పోసారు మీద. గల్లీలు పెడతాను కలర్ పోసి. నేను ఇంటికి పోయటానికి కంపెనీ నమ్మొచ్చినా నాకు ఇంత దూరం. మంచిగా అట్లా వాడు వెళ్ళిపోయింది. అట్లా కింద వెళ్ళిపోతున్నా నేను బయటికి. హ్యాపీ హోలీ. Hey, y'all, come look at this. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ.
బేగం బజార్ లో బాంగ్ దాగి ఆశాల నర్వతన్ మీనాక్షి పాన్ వేసుకొని ఇక మా మచాన్ కాడికి అయితే స్టార్ట్ అయినాం. లాస్ట్ వరకు వీడియో చూడరు, ఇలా పెద్ద రివెంజ్ ఉంది. తిప్పుతుందా హ్యాపీ హోలీ మళ్ళీ. ఇలా అంటారు ఆయన అంతా. సో మా మచ్చగాడు నెక్లెస్ ఉందంట, ఎంజాయ్ చేస్తారంట వాళ్ళు. మనం పోదాం ఆడికి అడుగు పోమా. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ కన్నగాని కలిసినాం, మళ్ళీ రిటర్న్ పోయి ఒక దగ్గర కలర్ తీసుకున్నాం కన్నగానికి ఇద్దామని చెప్పి. నేను కలర్ అడిగితే నా ముఖానికి రిటర్న్ కలర్ కొట్టిరు. వారేవా ఏమున్నారు రాబాయ్ ఒక్కొక్కరు హోలీ రోజు అయితే నిజంగా. నా కాడ కలర్ లేక కలర్ అడుగుంటే మళ్ళీ ఒక కలర్ వచ్చి నాకు చీ అమ్మ. హోలీ వైబ్స్ పోతే మొత్తం ఆశాపాన్ విత్. ఇప్పుడు కన్నగాడు ఉన్నాడు, చట్టుమని కొట్టినాడు ముఖానికి, చట్టుమని సౌండ్ రావాలి. ఇక్కడికి వెళ్ళి కొడతా. మంచిగా వస్తాను చెప్పు. ఒకసారి వీడియో తీసుకుంటా. అరే కన్నా చూపి. ఏమున్నవరా చెనిసల్లాగా డబల్ ఎగ్ నూడిల్స్ కొడతావా? కలర్ ఊసి లైట్ తీసుకుందామంటే వీడు నోరు మూసుకొని ఊకోలే. పక్కన నేను అఖిల్ కి సందీప్ కి హ్యాపీ హోలీ చెప్తుంటే మనోడు లెఫ్ట్ సైడ్ లకే నా మీద వాటర్ పోసేస్తాడు సైకిల్ లా. ఇక మనం ఊకుంటామా, ఇది ఎక్కడ షార్ట్ రాబాయ్ చెలో నడరా అని చెప్పి వాళ్ళ ఇంటికాడ మనం లడ్డు కొన్నామా. ఆ సర్కిల్ కాడకి అయితే పోతాం, చూసుకోరు. ఇప్పుడు నాడు మొత్తం మడ్గుడిపేసాను నన్ను. వన్ పని అవుతుంది ఇప్పుడు చూడు. గుడ్డు తీసుకుంటా కన్నా గుడ్డు కొడదామా? సర్కిల్ కాడ ఉంటుందా? కానీ అన్న నేను కొట్టినా అనుకో, నాకు ఇటువంటి మా ఇంట్లో ఎవరు లేరు, నా బట్టలు ఎవరు ఉక్కిద్దరు లేరు, పడేయాలి ఈ బట్టలు ఇప్పుడు పోయి. నీకున్నది గోలీ బావతో ఆట వద్దురా బేట, అర్థమైందా? ఇప్పుడు ఇస్తాడు బొమ్మడికి స్టార్ట్ వచ్చింది. ఒక 5 నిమిషాల్లో ముసి నవ్వులు ముఖం చూడరు కాలి. ఇప్పుడు మెంటల్ అయిపోతాడు, ఏడుపు ముఖం పెట్టుకుంటాడు చూడరు కాలి. గన్ను రీలోడ్ అవుద్ది. మంచిగా కొడుతుందా? మంచిగా అట్లాగే నేను కూడా పట్టుకొని పో ధీరజ్. ఏయ్ తెలుసు కదా ఎట్లుంటుందో. ఆమ్లెట్. एक मिनट ओ स्पाइस न्यू हेयर स्टाइल. एक मिनट అన్న నీళ్ళ బాటిల్ దొరకలేదని పాపం జీరా సోడా తెచ్చినామన్నా. ఇంత ప్రేమరా నీకు మా పైన? రే 2 నిమిషాల ముందు ఎట్లా నవ్వుతుండు, ముసి నవ్వులు అవుతుండు. బాయ్కి మరీ గలీజ్ పెట్టేసిరు బాయ్. అరే మా ఇప్పటిదాకా ఎట్లా నవ్వుతుండు? బాయ్ ఎప్పుడు ముసి నవ్వులు అంటుండు. డన్ను డన్ బై డన్ను. హ్యాపీ హోలీ కైసా లగా ఇలాగా పున్కా అను నా పున్కా. పాపం బాయ్ సైలెంట్ గా నిల్చుండు, నాకు పాపం. కొట్టేసిరు. హ్యాపీ హోలీ మచ్చా. Thank you so much. గిమ్మిలి హౌ ఇస్ యువర్ ఫీలింగ్ నౌ? My feeling, వచ్చినాయి ఫీలింగ్స్. no feelings, no matter. నో మ్యాటర్. వాట్ మ్యాటర్? Colgate things, notla. డబల్ ఎగ్ ఇది సుండు, డబల్ ఎగ్ రా ఇది. ఇగో వీడియో చూసి ఈడి వరకు బాగానే చూసారు. జర్ర ముందుండే జస్ట్ రివెంజ్ వీడియో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది రివెంజ్ వీడియో. మీరు అస్సలు మిస్ కాకూరి. వేరే లెవెల్ అంటే అల్టిమేట్ లెవెల్ ప్రాంక్ అయితే అయింది. ప్రాంక్ కాదు, రివెంజ్ కాదు. మీరు ఏమనుకుంటారా కింద కామెంట్ కొట్టేసేరి. ఫాస్ట్గా సబ్స్క్రైబ్, ఇంకా లైక్, షేర్. నాకు తెలుసు వీడియో చాలా లాగ్ అయిపోయిందండి. జర్ర నా కోసం ప్లీజ్ ఇంతవరకు చూసిరు కదా, లాస్ట్ వరకు చూడరు. లాస్ట్ ఏమైపోతుంది అంటే కన్నడ మా ఇంటికి వస్తాడు, ఆడ రివెంజ్ స్టార్ట్ అవుతుంది. వాంది ఇక్కడికి వచ్చి వాడి మీద గుడ్డు కొట్టినా కదా వాళ్ళ గ్యాంగ్ తోటి, వాడు అదే గ్యాంగ్ తీసుకొని వచ్చి ఏం చేసినో మా ఇంటికాడ చూడరు. వాడు మా ఇంటికి వచ్చి రివెంజ్ తీసుకుందామంటే నేను రివర్స్ చేసిన
చెప్తున్నా. ఆ రివర్స్ ఏందనేది ఫుల్ వీడియో కావాలంటే లాస్ట్ వరకు చూడరు ప్లీజ్. అన్నాడు ధీరజ్ కి ఫోన్ చేస్తాడు, అన్న ఇట్లా మా ఇంటికాడికి వచ్చిరా, నా గుడ్లు కొట్టిరా, నా ఇజ్జత్ పోయింది, అదైంది ఇదైంది, ఇప్పుడు నేను కూడా రివెంజ్ తీసుకుంటా, ఆయనకు చెప్పకు అది అని అంటాడు. ధీరజ్ పక్కనే నేను ఉంటుంది, మనోనికి తెలియదు. చూడు ఇక నెక్స్ట్ వచ్చే క్లిప్లన్నీ. పాపం రా కన్నా, సారీ రా, ఏమనుకోకు. అట్లా బి ఉంటది ఇట్లా బి ఉంటది రా, డబల్ కమిటా బావగారితో. అర్థమైందా? నువ్వు ఫస్ట్ ఫోన్ చేసినప్పుడే నా పక్కన ఉన్నారా బాబు, ఇప్పుడు కాదు. ఫస్ట్ ఫోన్ చేసినావా అన్నా, అదైపోయిందన్నా, ఇది అయిపోయిందన్నా, అవుతుందన్నా, మళ్ళా ఎందుకు కాదు, అలా ఓలి అన్నప్పుడు అవుతుంది. దా వెయిటింగ్ గిడ నీ కోసం కెమెరా ఓపెన్ చేసుకొని. సారీ ఫర్ దిస్ క్లిప్ అంటున్నా. ఎందుకు ఇట్లా ఇదంతా అయిపోయిందంటే, ధీరజ్ భాయ్ వీడియో తీసింది కానీ మొత్తం టైం ల్యాప్స్లో తీసిండు. కన్నగాడు ఏం చెప్పిందంటే, ఈ మధ్యలో ఉన్న వైట్ కలర్ డ్రెస్ అయిన ఉండు కదా, ఈయన నా ఫ్యాన్ అంట, నేను అతను ఫోటో దిగడానికి వచ్చిందంట. అది చిన్న స్క్రిప్ట్ మనోడు చేసిండు, అది ఫెయిల్ అయిపోయింది. కానీ చూడరు మనం ఎట్లా అలర్ట్ అయిపోతామో. మీరు చూసిరా నా పక్కన ఎట్లేస్తున్నా మెల్లగా ఫోన్లో చూసిండు ఫోటోలు గిట్టలు అని చెప్పి, నా జూట్లో చేపెట్టుడు గిట్ట చూసి నా రైట్ అలర్ట్ అయిపోయింది. గుడ్డు పట్టుకొని కొట్టేసిండు భయాన పైన. ఇక మనం ఊగటమా, మనం ఇట్లా కొట్టేసినాం దన్నదన్న పైకి వాటర్ గిట్ల వేయించినాం అనుకో. ఇంకోటి చూసిరా, ఇక మనోడు ఊజాల తెచ్చిండు, గుడ్లు తెచ్చిండు, టమాటాలు తెచ్చిండు. ఓరి నాయనో వీడవడరో, ఓరి నాయనో నేను ఇక్కడ చూడలే, బింబార్ తెచ్చిర్రు. ఏంద్రా నాయన ఇది హోలియా లేకపోతే పెరుగు తెచ్చిర్రు, ఏమనుకుంటుర్రా అసలు? దీన్ని హోలీ అనర్రా, తేజావ్ అంటాడు, అభిషేకం అంటారు. గల్లీ అంతా గలీజ్ చేసిర్రు. కలర్ ఉందిరా మీద, నువ్వు ఒకటి అయిపోయిందా బాబు? అరే అరే రారా బాయ్, ఎండ్ చేద్దాం రా, ఏ మతక దా ఎండ్ చేసేద్దాం, ఎండ్ చేసేద్దాం నాడు. అరే ఏమైంది ఇక్కడ గీసుకుంది? ఏ అది ఏం కాదు, ఉజారదు కానీ. దా ఏం లేదు, అలా సైడ్ ఇస్తున్న సపోర్టు అరే మీరు విని మస్తు వచ్చిర్రా, ఆడికెళ్ళిన అతను వచ్చి మీరు సైడ్ అయిపోతారు. అదే దారా నడు, ఏం కాదు. మా అయితే ఒక గుడ్డు పడుతుంది అంతే, మరి ఓ ఆయన ఏందో కొడుకున్నా ఉందా గుడ్డుందా చెప్పు. అదే ఆంటీ చూడు పూర్వం లెక్క. ఇంత అనుకున్నాం లేవంటే మీద గుడ్లు కొడతారా? అరే అదేది అవు ఏది ఆ డబ్బా చిన్నది అయిపోయింది బాయ్, మొత్తం ఇలా కలిపినా. వీటిలోనే కలిపినా. కానీ నేను ఒక్కటి నా కోసం చెప్తున్నా. అమ్మ నా నెత్తి మీద కూర్చోచ్చు. చలో చలో కూర్చో కన్నా, అయిపోతుంది. కూర్చో మంచి కూర్చోబెట్ట. నెత్తి మీద అన్నప్పుడు సరే నేను ఊపించుకుంటా. చూసినావా తింటారా? రిటర్న్ వాళ్ళు ఎట్లుంటాయి. బకెట్ గుమ్మరి ఆర్డర్ ఇస్తాం వాటర్. కానీ ఒకసారి ముఖం చూపెట్టి సేమ్ పండు కొద్ది లేకున్నాడు.